ఇదిగో తమ్ముడు మనలో మన మాట. మనం చిన్నప్పుడు ఇంట్లో అతిథులు వస్తే ఫ్రిడ్జ్ నుంచి చల్లటి కూల్ డ్రింక్ తీసి ఇవ్వడం అంటే చాలా స్పెషల్గా అనిపించేది. బాటిల్ ఓపెన్ చేస్తే వచ్చే ఆ టచ్ శబ్దం, గ్లాస్లో పైకి ఎగిరే బుడగలు, తాగగానే వచ్చే ఆ చల్లటి ఫీల్ అన్నీ కలిపి ఒక ఫన్ అనుభవంలా అనిపిస్తాయి. కానీ మన శరీరం మాత్రం లోపలిలా అడుగుతుంది, నాకు నీళ్లు కావాలిరా బాబు, నువ్వేమిట్రా కెమిస్ట్రీ ల్యాబ్ పంపిస్తున్నావో? కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే అసలు ఏమిటి? ఇది కేవలం గ్యాస్ ఉన్న పానీయాలు మాత్రమే కాదు. వాటిలో సాధారణంగా ఉంటాయి అధిక చక్కెర, కెమికల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, క్యాఫిన్, యాసిడ్స్, ప్రిజర్వేటివ్స్. మనం ఒక్కసారి ఆలోచించాలి. ఒకేసారి 8-10 స్పూన్లు చక్కెర తినమంటే తింటామా? అయ్యో అంతా ఎలా తింటాం అంటాం. కానీ ఒక కూల్ డ్రింక్ బాటిల్లో అంతకంటే ఎక్కువ చక్కెర ఉండొచ్చు. అది లిక్విడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి మన మెదడుకి కూడా తెలియదు. ఎనర్జీ వచ్చింది అనిపించే మాయ చాలామంది అంటారు. కూల్ డ్రింక్ తాగితే ఫ్రెష్గా అనిపిస్తుంది. అది నిజమే, కానీ కొద్దిసేపే. మొదట ఎనర్జీ పెరిగినట్టు, మూడ్ బాగున్నట్టు, యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత అలసట, చిరాకు, నీరసం, మళ్ళీ ఇంకేదైనా తినాలనిపించడం. ఇది చక్కెర చేసే ఆట. అంటే ముందు పైకి ఎక్కిస్తుంది, తర్వాత ఒక్కసారిగా కింద పడేస్తుంది. పిల్లలపై ప్రభావం. అసలు ప్రమాదం ఇక్కడే. పిల్లల శరీరం ఇంకా ఎదుగుతోంది, మెదడు అభివృద్ధి చెందుతోంది, ఎముకలు బలపడుతున్నాయి, అలవాట్లు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఆ సమయంలో ఎక్కువగా కూల్ డ్రింక్స్ ఇవ్వడం అంటే కొత్త మొక్కకి నీళ్లు పోయాల్సింది పోయి సోడా పోసినట్టే. ఒక్క కాన్సంట్రేషన్ తగ్గుతుంది. ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ అంటున్నారు, పిల్లాడు చదువుపై కాన్సంట్రేషన్ పెట్టట్లేదు. అందులో లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం. ఎక్కువ షుగరీ డ్రింక్స్ వల్ల హైపర్ యాక్టివిటీ, రెస్ట్లెస్నెస్, మూడ్ స్వింగ్స్, ఫోకస్ తగ్గడం జరుగుతుంది. సాధారణ నీళ్లు కూడా కొంతమంది పిల్లలకు బోరింగ్ అనిపించడం మొదలవుతుంది. అది చిన్న విషయం కాదు. అవుట్డోర్ గేమ్స్ తగ్గిపోతాయి. మునప్పు పిల్లలు బయట పరుగులు, సైకిళ్ళు, చెట్లెక్కడం, క్రికెట్, గోదావరి దగ్గర ఆడుకోవడం, ఇలా యాక్టివ్గా ఉండేవారు. ఇప్పుడు మొబైల్ ఒక చేతిలో, కూల్ డ్రింక్ ఇంకో చేతిలో. శరీరం కదలకపోతే ఒబెసిటీ, స్టామినా తగ్గడం, లేజినెస్ పెరుగుతాయి. నిద్ర పాడవుతుంది. చాలా సాఫ్ట్ డ్రింక్స్లో క్యాఫిన్ ఉంటుంది. రాత్రి రీల్స్ చూస్తూ, గేమింగ్ చేస్తూ కూల్ డ్రింక్ తాగితే శరీరం టైర్డ్ అయినా బ్రెయిన్ మాత్రం పార్టీ ఇంకా పూర్తవ్వలేదబ్బా అంటుంది. నిద్ర తగ్గితే మెమరీ, గ్రోత్, మూడ్, స్టడీస్ అన్నీ ప్రభావితం అవుతాయి. తాగా టీత్ డ్యామేజ్ డెంటిస్టులు ఎందుకు వార్నింగ్ ఇస్తారో తెలుసా? ఈ డ్రింక్స్లో ఉండే యాసిడ్స్ వల్ల టీత్ ఎనామెల్ దెబ్బతింటుంది. మొదట సెన్సిటివిటీ, తర్వాత క్యావిటీస్, చివరికి రూట్ కెనాల్ బిల్స్. అంటే 10 రూపాయల కూల్ డ్రింక్, 10,000 రూపాయల డెంటల్ ట్రీట్మెంట్. పెద్దలపై ప్రభావం. నెమ్మదిగా జరిగే డ్యామేజ్ పెద్దవాళ్ళకి సమస్య ఒక్క రోజులో కనిపించదు. అందుకే చాలామంది పట్టించుకోరు. ఒక బెల్లీ ఫ్యాట్, లిక్విడ్ క్యాలరీస్ చాలా డేంజరస్. ఎందుకంటే కడుపు నిండిన ఫీల్ రాదు, కానీ క్యాలరీస్ మాత్రం భారీగా వెళ్తాయి. తర్వాత ఏం తినట్లేదు, కానీ పొట్టి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. కానీ ఫ్రిడ్జ్ మాత్రం నిజం తెలుసుకొని క్వయట్లీ చూస్తూ ఉంటుంది. 2. డయాబెటీస్ రిస్క్. మన దేశంలో డయాబెటీస్ చాలా వేగంగా పెరుగుతోంది. షుగరీ డ్రింక్స్ బ్లడ్ షుగర్ను ఒక్కసారిగా పెంచుతాయి. ఇది రెగ్యులర్ హ్యాబిట్ అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. 3. యాసిడిటీ అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్. చాలామంది భోజనం తర్వాత సోడా తాగితే డైజెషన్ బాగుంటుందని అనుకుంటారు. యాక్చువల్లీ బ్లోటింగ్, యాసిడిటీ, గ్యాస్ సమస్యలు పెరగచ్చు. కొంతమంది స్టమక్ అయితే ఇలా అడుగుతుంది, అన్నం పంపిస్తావనుకున్నా నువ్వెందుకు గ్యాస్ సిలిండర్ పంపిస్తున్నావో? 4. స్లీప్ అండ్ స్ట్రెస్. రోజంతా టైర్డ్గా ఉండి ఎనర్జీ డ్రింక్స్ తాగేవాళ్ళు చాలామంది. అవి కొద్దిసేపు అలర్ట్గా ఉంచుతాయి, కానీ తర్వాత స్లీప్ డిస్టర్బ్, యాంగ్జైటీ, స్ట్రెస్ పెరగచ్చు. ఎప్పుడు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. పిల్లల గ్రోత్ ఇయర్స్లో శరీరానికి న్యూట్రిషన్ కావాలి, కేవలం షుగర్ ఎక్సైట్మెంట్ కాదు. డయాబెటీస్ ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్సెస్ షుగర్ అండ్ క్యాఫీన్ మంచిది కాదు. యాసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలప్పుడు సిమ్టమ్స్ ఇంకా వర్సన్ అవుతాయి. ఫీవర్ లేదా డీహైడ్రేషన్ సమయంలో సాఫ్ట్ డ్రింక్స్ హైడ్రేషన్ ఇవ్వవు. నీళ్లు, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు చాలా బెటర్.
రాత్రి నిద్రకు ముందు లేట్ నైట్ కూల్ డ్రింక్, డిస్టర్బ్డ్ స్లీప్. హెల్తియర్ ఆల్టర్నేటివ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కూల్ డ్రింక్స్: నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఫ్రెష్ జ్యూసెస్, హోమ్ మేడ్ స్మూతీస్. మన శరీరం న్యాచురల్ ఫుడ్ని బాగా అర్థం చేసుకుంటుంది. చివరి మాట, కూల్ డ్రింక్స్ ఒక్కసారి తాగితే ఏమీ కాదు. సమస్య ఎప్పుడు మొదలవుతుంది అంటే అది డైలీ హ్యాబిట్ అయినప్పుడు, పిల్లలకు రివార్డ్ అయినప్పుడు, నీళ్లకు రీప్లేస్మెంట్ అయినప్పుడు. ఒక కూల్ డ్రింక్ 5 నిమిషాల ఎక్సైట్మెంట్ ఇస్తుంది, కానీ మంచి అలవాట్లు స్ట్రాంగ్ బాడీ, పీస్ఫుల్ స్లీప్, షార్ప్ మైండ్, హెల్తీ ఫ్యూచర్ ఇస్తాయి. అందుకే ప్రశ్న ఇది కాదు, కూల్ డ్రింక్ తాగొచ్చా? అసలు ప్రశ్న, మన శరీరానికి ఉపయోగపడేదాన్ని ఇస్తున్నామా, లేక కేవలం నాలుక సంతోషం కోసం జీవిస్తున్నామా?